ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బుటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుంటారని కోరుకుంటూ ఇలాంటి వీడియో వచ్చేసి ఇది చూడండి, ప్లెయిన్ టిష్యూ శారీ అన్నట్టు. ఇది దీంతో లాంగ్ ఫ్రాక్ అంటే పాపకు, పెద్దవాళ్ళకి కాదు, చిన్న పాపకు అయితే ఇట్లా 3/4 యాంగిల్ లెంత్ ఫ్రాక్ అనేది కుడుతున్నాను. అండ్ దీనికి ఆల్రెడీ వాళ్ళు కట్టుకున్నారు శారీ ఒకసారి. అండ్ ఇలా లేస్ వచ్చింది చూడండి, చుట్టూ లేస్ పెట్టారు, ఆల్రెడీ అటాచ్ చేసుకున్నారు. బట్ ఆ తర్వాత ఏమో ఇట్లా ఫ్రాక్గా కన్వర్ట్ చేద్దామని చెప్పేసి నాకైతే ఇచ్చిర్రు అన్నట్టు. దీంతో అయితే చేస్తున్నాను. అండ్ దీనిపైన బాడీ అనేది కొంచెం వేరే పెడుతున్నాను. ఒక ఫ్యాబ్రిక్ చూపిస్తాను. ఈ బాడీకి ఏమో ఇది పెడుతున్నాను అన్నట్టు. కాంబినేషన్ కొంచెం బాగుంది కదా అని చెప్పేసి వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు. ఇది కూడా జస్ట్ బాడీకి మాత్రమే వస్తుంది, ఇట్లా మొత్తం కింద ఇదే వస్తుంది అన్నట్టు. ఇది ఇప్పుడు కటింగ్ చేస్తాను. అండ్ సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను, ఈజీగా అండ్ సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్యాబ్రిక్ ఈ లేస్ ఇప్పుడు తీసే ఓకే ఇది నాకు లేదు, అందుకని చెప్పేసి కట్ చేసేస్తున్నాను. ఏమన్నా ఎక్కడన్నా మిగిలితే పెడదాము, లేదు అంటే వేస్ట్ ఇక. అంటే వాళ్ళకి ఇప్పి తీసుకురండి అని చెప్పేసి చెప్పాను, బట్ వాళ్ళు తేలేదు. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఇలా సగానికి మళ్ళా చూసారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. మీకు నడుము ఎంత సైజు కావాలనేది చూసుకోండి. నేనైతే నడుము వచ్చేసి 30 అండి. అండ్ దాన్ని బట్టి మనం బాడీని బట్టి ఎంత నడుము అంటే లూజ్ పెట్టుకోవాలనేది చూసుకోండి మీరైతే ఒకసారి. అండ్ ఇంతకుముందు చూపించినాకనే గేర ఎలా ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం సగానికి ఫోల్డ్ చేసుకోండి. గేర తక్కువ కావాలి అనుకుంటే మాత్రం అండ్ జస్ట్ ఒక మడతను సగానికి ఇట్లా మడత పెడితే సరిపోతుంది అన్నట్టు. మనం లైనింగ్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. నేను వచ్చేసి ఇది 2 లేయర్ తీసుకున్నాను అన్నట్టు, అందుకని చెప్పేసి. అండ్ శారీ బాగా ఉండే. అండ్ డ్రెస్ లెంత్ వచ్చేసి 37 అండి. అండ్ నడుము లూజ్ వచ్చేసి 30. అండ్ బాడీ వచ్చి నేను ఇక్కడైతే మిషన్ మీదనే కట్ చేసుకుంటున్నాను, చిన్న పాపదే కదా అని చెప్పేసి. అండ్ మీకైతే ఎలా వీలుంటే ఎలా కట్ చేసుకోండి. అండ్ ఎంత పెట్టాలనేది మీ అంటే డ్రెస్ బట్టి ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరికి ఇంత పెట్టాలని అయితే ఉండదు, ఒకటి గమనించుకోండి. నేను ఇక్కడ వచ్చేసి అండ్ బాడీ లెంత్ వచ్చేసి నేనైతే 13 పెడుతున్నాను. పెద్దవాళ్ళకి అయితే 14 నుంచి 15 పెడతాను. పిల్లలకు కదా, చిన్న పిల్లలు అంటే 3/4 ఫ్రాక్ కాబట్టి నేను ఈ విధంగా పెడుతున్నాను అన్నట్టు. మరీ పెద్దగా పెట్టామనుకోండి, మన రెడీమేడ్ డ్రెస్కు ఎలా అయితే కింది వరకు వస్తుందో చూడండి, పైన బాడీ సేమ్ అలాగే వస్తుంది అన్నట్టు, అందుకని చెప్పేసి చెప్తున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి నేను ఈ డ్రెస్కి వచ్చేసి నేను షోల్డర్ అయితే 11 తీసుకున్నానండి. అండ్ నేను మళ్ళీ నెక్ వచ్చేసి 3 తీసుకున్నాను. అండ్ షోల్డర్ పైన వచ్చేసి కూడా 3 తీసుకున్నాను. ఇక్కడ చూడండి కొంచెం లైనింగ్ కూడా కొంచెం తక్కువ పడింది. అండ్ బ్యాక్ ఓపెన్ అయితే ఇస్తున్నాను అన్నట్టు. చిన్నపిల్లలకి వేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి ఈ విధంగా బ్యాక్ అయితే ఓపెన్ ఇస్తున్నాను. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్ ఇస్తున్నాను అన్నట్టు. బ్యాక్ వచ్చేసి కొంచెం పైనకి వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి జస్ట్ బోట్ నెక్ లాగా కనిపించేటట్టు ఇస్తాను అన్నట్టు. ఈ విధంగా అయితే మీకు సైజుని బట్టి బాడీ అనేది కట్ చేసుకోండి. ఇక్కడ చూసారా సీక్వెన్స్లో వర్క్ వచ్చింది. అండ్ కొంచెం ఇప్పుడు డిజైనర్ క్లాత్ లాగా అట్లా బనారస్ పైన వస్తుంది కదా, ఆ క్లాత్ అనేది బాడీకి తీసుకున్నాను అన్నట్టు. ఈ క్లాత్ కూడా కొంచెం తక్కువనే ఉండే, బట్ కొంచెం కింద అతుకులు పడ్డాయి, పర్వాలేదులే అని చెప్పేసి నేనైతే కట్ చేసేసాను. కనిపించని చోట ఇక్కడ అతుకు పెట్టేసినా ఏం కాదన్నట్టు, అది అంతే ఉండేట, అందుకని చెప్పేసి తీసుకొచ్చారు, అంతే పెట్టేశాను అన్నట్టు. వాళ్ళు ఎంత తీసుకొస్తే అంత పెట్టడమే కదా మన పని. ఈ విధంగా అయితే ఫ్రాక్ అండ్ బాడీ కొలత అయితే కట్ చేసుకున్నాను అన్నట్టు. ఇక్కడ కొంచెం అతుకు పడుతుంది, అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే ముందే ఫినిషింగ్ ఎంత అతుకు పడుతుంది అనేది కూడా చూసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి రౌండ్ నెక్, వెనకాల బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ కొంచెం పైనకే పెడుతున్నాను, జారకుండా ఉండడానికి అని చెప్పేసి. దానికి నీట్గా ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. అండ్ ఉక్సులకు అండ్ కాజపట్టికి ముందే నేను మలిచి కుట్టేస్తున్నాను అన్నట్టు. లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసినాం అనుకోండి, కొంచెం ఈజీ అవుతుంది. మళ్ళీ డబుల్ పని కాక కొంచెం మన పని త్వరగా కావాలంటే ఈ విధంగా చేసేసేయాలన్నట్టు. అండ్ పైన వరకు నుంచి పై వైపు నుంచి ఈ విధంగా అయితే అటాచ్ చేసేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ కింద అయితే చిన్నగా అటాచ్ చేయాలి క్లాత్ అనేది. అండ్ కొంచెం క్లాత్ ఒక 80 వరకు అయితే పైన బాడీకి అయితే ఇక్కడ అతుకు పడకుండా వస్తుంది అన్నట్టు, అదొకటి చూసుకోవాలి. బట్ చాలాసార్లు ఇట్లనే అవుతూ ఉంటుంది, బట్ ఇక నడుస్తుంటుంది అన్నట్టు. అది ఏం చేస్తాం, కొన్నిసార్లు తక్కువ పడుతుంది, కొన్నిసార్లు మిగులుతుంది, అట్లా ఉంటుంది అన్నట్టు. ఇక చూడండి జస్ట్ బ్యాక్ జస్ట్ ఇంచు వరకే పైకి అని చెప్పేసి అటాచ్ చేసేసేయాలి క్లాత్. ఆ పైన మొత్తం ఓపెన్ అన్నట్టు, మనకు అంటే వేసుకోవడానికి ఈజీ ఉంటుంది, పిల్లలకు ఎలాంటి
ఇబ్బంది కలగకుండా ఈజీ ఉంటుంది. పెద్దవాళ్ళకైతే పైనుంచి వేసుకునేటట్టే వేస్తాము, బట్ చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను కటింగ్ అనేది చేశాను అన్నట్టు. ఇక్కడ వచ్చేసి నెక్ కట్ చేస్తున్నాను. నెక్ లోత్ వచ్చేసి 4 తీసుకున్నాను. చిన్నపిల్లలే కాబట్టి నెక్ వచ్చేసి 4 తీసుకున్నాను అన్నట్టు. అండ్ వెడల్పు కూడా 3 తీసుకున్నాను. మరి ఎక్కువ అయితే పిల్లలకు షోల్డర్ జాడకుండా ఉండడానికి అని చెప్పేసి ఇంతే తీసుకున్నాను. మరి ఎక్కువ అయితే కూడా షోల్డర్కి ఇట్లా జారుతుంది, బాగోదు కదా అని చెప్పేసి. అండ్ మనకు మళ్ళీ బ్యాక్ వచ్చేసి కొంచెం పైనకే పెడుతున్నాను అన్నట్టు. 2.5 3 వరకు అయితే పెట్టేశాను. అందుకని చెప్పేసి ముందట వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి నేను 4 తీసుకున్నాను అన్నట్టు. ఇక్కడ నెక్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది, చిన్నగానే పెట్టాను. అండ్ ఆ తర్వాత చుట్టూ ఇలా అటాచ్ చేసేసుకోవాలి. మనం నీట్గా అటాచ్ చేసుకున్నాక సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ వేస్టేజ్ ఫ్యాబ్రిక్ మొత్తం నీట్గా కట్ చేసుకున్నాం అనుకోండి. అండ్ పైపింగ్ పెట్టడానికి చాలా బాగా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా అయితే ఇక్కడ కట్ చేసేసేయాలి. అండ్ దీంట్లో అయితే లోపల వైపున కొంచెం పీకో చేయించాలి, ఎందుకంటే ఎక్కడైనా పూసలు వచ్చింది పాపకు సంఖ కింద కుచ్చుకోకుండా ఉండడానికి అని చెప్పేసి చేపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి 2 వైపులా కచ్ అయితే వేసేస్తాను. చిన్న పిల్లలకైతే ప్రింట్స్ కట్ రావాల్సిన అవసరం ఏమీ లేదు. ఫ్రంట్ వైపున జస్ట్ ఇట్లా కచ్చ అంటే మనం చిన్నగా డాట్స్ పెడితే సరిపోతుంది అన్నట్టు, అదొకటి గమనించుకోండి. పెద్దవాళ్ళకైతే నేను స్టిచ్చింగ్ చేసి మరి అంటే ఫ్రింట్స్ కట్ వచ్చేటట్టు కట్ చేయని కానీ కుట్టేస్తాను కదా, ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయండి. చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకైతే ఆ విధంగా స్టిచ్చింగ్ చేయండి. ఆ వీడియో కూడా పెట్టున్నాను, ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా లేఖన బొటిక్ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చూడండి. అండ్ చాలా ఈజీగా అండ్ సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాను. ఇక్కడైతే దీనికి నెక్ అనేది సింపుల్ సేమ్ ఏదైతే ఉందో ఫ్యాబ్రిక్ సేమ్ సెల్ఫే తీసుకున్నాను అన్నట్టు పైపింగ్. అలా అయితేనే బాగుంటుంది. మళ్ళీ కింద ఏదైతే మన అంబ్రెల్లా కట్ ఉందో దాంట్లో నెక్ మళ్ళీ పైన వైపున పెడితే అంత గజిబిజి కలర్ లాగా కనిపిస్తుందేమో అనిపించింది. అందుకని చెప్పేసి ఏదైతే బాడీకి పెట్టానో సేమ్ అదే కలర్ సెల్ఫ్ తీసుకున్నాను అన్నట్టు. అండ్ సెల్ఫ్ తీసుకొని ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది చేసేసి పైనుంచి కూడా స్టిచ్చింగ్ ఒక పాదం గ్యాప్తో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. అప్పుడే మనకు ఈ విధంగా చేస్తే మనకు అంటే అఫిషియల్గా కనిపిస్తుంది అన్న డ్రెస్ వచ్చేసి నీట్గా. ఇక్కడ చూస్తున్నారా ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా. అండ్ దీనికి వచ్చేసి హ్యాండ్స్ అయితే నేను పఫ్ హ్యాండ్సే వేద్దామని చెప్పేసి అనుకున్నాను. అండ్ దీనికి ఏ డ్రెస్కైనా కరువు అయితే కంపల్సరీ తీయాలి, అప్పుడే మనకు ఫ్రాక్ అనేది చాలా బాగా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారా, ఈ విధంగా నేనైతే 10 తీసుకున్నానండి. అండ్ సీతారామ మూవీలో బ్లౌజ్ హ్యాండ్స్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే మోడల్ అన్నట్టు. పై వైపున షోల్డర్ పైన కొన్ని కుచ్చులు అండ్ కింది వైపున ఎల్బో దగ్గర కూడా కొన్ని కుచ్చులు వచ్చేటట్టు ఈ విధంగా అయితే హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాను. అండ్ దీంట్లో లైనింగ్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనకు ఆ విధంగానే ఏదైతే నెట్టు ఉందో ఇది అంటే కోట మోడల్ సేమ్ అదే విధంగా కనిపించేటట్టు తీసుకున్నాను అన్నట్టు. అలా ఉంటేనే లుక్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చూడండి ఈ విధంగా పై వైపున కొన్ని కుచ్చులు పెట్టుకొని సేమ్ అదే బేస్ తీసుకొని కింది వైపున కూడా ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో మనము అక్కడే కుచ్చు పెట్టుకోవాలన్నట్టు. అప్పుడే మనకు లుక్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ పెట్టుకోనా తక్కువ పెట్టుకున్నా కొంచెం మనకు అంత లుక్ అనేది కనిపించదు, అందుకని చెప్పేస్తున్నా. అంటే కొంచెం పెద్దగా పెట్టాలి, మరి చిన్నగా పెడితే కూడా లుక్ కనిపించదు. ఇక్కడ చూస్తున్నారా కొంచెం పెద్దగా సైజుగానే పెట్టాను నేను. అండ్ ఆ డ్రెస్లో ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో దాంట్లో వచ్చిన వేస్ట్ పోకుండా అని చెప్పేసి పై వైపున అదే లేస్ని తీసుకొని నేను ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే విధంగా నేను ఇక్కడ బార్డర్ పెట్టేశాను అన్నట్టు. అండ్ కొంచెం ఇట్లా కింది వైపున హ్యాండ్స్కి ఇట్లా ప్లెయిన్ కనిపించకుండా ఉండడానికి అని చెప్పేసి ఈ విధంగా అయితే బార్డర్ తీసేసుకున్నాను. అండ్ చాలా బాగా కనిపిస్తుంది అన్నట్టు. ఫస్ట్ వచ్చేసి మనం ఈ విధంగా అయితే హ్యాండ్స్ కరెక్ట్ చూసుకున్నాం, 2 సైడ్ల హ్యాండ్స్ కరెక్ట్ వచ్చిందా లేదా అనేది చూసుకొని నేనైతే ఇక్కడ కట్ చేసేస్తున్నాను ఏమైనా ఎగస్ట్రా ఉంటే. ఆ తర్వాత నీట్గా ఇట్లా హ్యాండ్స్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. అండ్ మనం ముందే ఇట్లా అటాచ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, తర్వాత మనం కింది వైపున ఫ్యాబ్రిక్ అటాచ్ చేయడానికి ఈజీ అవుతుంది అన్నట్టు. ఇక్కడ చూస్తున్న విధంగా అయితే అటాచ్ చేసేసుకున్నాను నేను. ఇలాంటి డ్రెస్ డిజైన్ చేసినా ఏది చేసినా చాలా ఈజీగా అర్థమవుతుందండి, కొంచెం ఓపికతో చూడండి అంతే. అండ్ మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టు. చూసారా ఈ విధంగా అయితే హ్యాండ్స్ అయితే కనిపిస్తాయి అన్నట్టు. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది నాకైతే. అండ్ ఆ తర్వాత ఏదైతే మనకు 2 లేయర్లుగా కింద అంబ్రెల్లా కటింగ్ అనేది చేసుకున్నాం కదా, అవి రెండింటిని అటాచ్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఈజీ అవుతుంది అన్నట్టు. రెండింటిని అటాచ్ చేసేసుకొని ఫస్ట్ మనం అయితే ఏదైతే బాడీ రెడీ చేసుకొని పెట్టుకున్నామో అది మిడిల్లో చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఆ పైనుంచి సేమ్ అదే అంబ్రెల్లా కటింగ్ కూడా మిడిల్లో చూసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అంటే మనం ఒకటే ఫ్యాబ్రిక్ పెట్టి లైనింగ్ పెట్టామనుకో లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎప్పుడు చెప్పే విధంగానే కొంచెం లాగి పట్టుకోండి ఫ్యాబ్రిక్ని, అప్పుడే మనకు కొంచెం గేర అనేది నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. లేదంటే వన్ సైడే గేర మొత్తం వచ్చేసినట్టు కనిపిస్తుంది,
మిడిల్లో అయితే ఏమాత్రం గేరా కనిపించదు. అదొకటి గమనించుకొని ఈ విధంగా కొంచెం లాగి నీట్గా జాయింట్ చేసేసుకోండి. ఆ పైనుంచి తర్వాత మాత్రమే షార్టిన్ అనేది జాయింట్ చేయండి. ఒకవేళ నెట్ కానీ ఇట్లా కోట మోడల్ ఏది ఉన్నా కానీ షార్టిన్ తీసుకుంటే బెటర్ అన్నట్టు. నేను ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏదైతే షారీలో పెట్టికోట్ యూజ్ చేసిరో ఆ పెట్టికోట్ని వేస్ట్ చేయక నేను ఈ విధంగా అయితే దీంట్లో లైనింగ్ కొద్ది అంటే లైనింగ్కి వాడేశాను అన్నట్టు. అంటే మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా ఆ పెట్టుకోట్ అని చెప్పేసి ఈ విధంగా అయితే లైనింగ్కి కట్ చేసేసుకున్నాను. అండ్ అది కూడా ఇది ఏమున్నది జస్ట్ మనం పైన సైజ్ చూసుకొని కట్ చేసుకొని ఎక్కడన్నా కొంచెం ఎగస్ట్రా వస్తే మాత్రం ఒక కుచ్చు పెట్టేద్దామని చెప్పేసి అనుకున్నాను అన్నట్టు. అండ్ ఈ శారీలో అండ్ దీంట్లో వేస్టేజ్ అనేది ఏది పోలేదు. ఈ విధంగా అయితే యూజ్ అయింది. దీనికి పెట్టుకోట్ కూడా వేస్ట్ పోలేదు అన్నట్టు. ఇప్పుడు పెట్టుకోట్ మనం పెట్టద్దు అనుకుంటే మాత్రం ఆ పెట్టుకోట్ మళ్ళీ వేరే వాటికి వేసుకోవడానికి కూడా రాదన్నట్టు. షార్టిన్ కదా అది, అందుకని చెప్పేసి. అండ్ దీంట్లో కూడా కంపల్సరీ షార్టిన్ వేస్తేనే కొంచెం లుక్ ఎక్కువ వస్తుంది. అందుకని చెప్పేసి పెట్టుకోట్ని తీసుకున్నాను నేను. అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ హ్యాండ్స్ నుంచే ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఎంత హ్యాండ్స్ పెడుతున్నామో అండ్ ఎంత మార్కింగ్ చేసుకుంటున్నామో అనేది చూసుకుని అండ్ హ్యాండ్స్ లూజ్ ఒకటి చూసుకొని అండ్ సంఖ కింద డౌన్లో కూడా చూసుకోవాలండి. రెండు వైపుల ఫ్యాబ్రిక్ అయితే కరెక్ట్ వచ్చేటట్టు పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత ఫినిషింగ్లో ఈ విధంగా అయితే నేను డోరీస్ కుట్టుకున్నాను. ఆ డోరీస్ ముందుగానే అటాచ్ చేసేసుకోవాలి మనం ఫినిషింగ్ చేసేటప్పుడు. ఈ విధంగా మిడిల్లో వేసేసి నేనైతే ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను అన్నట్టు. అండ్ డోరీ ఎందుకు అంటే కొంచెం లూజ్ టైట్ అయినా కూడా కట్టుకోవడానికి ఈజీ ఉంటుంది అని చెప్పేసి దాదాపుగా చిన్నపిల్లల డ్రెస్సులకు అయితే డోరీస్ ఇస్తాను అన్నట్టు. కరెక్ట్ ఫిట్టింగ్ చేస్తే కూడా పిల్లలు పెరిగే పిల్లలు కదా, ఒక్కొక్కసారి టైట్ కావచ్చు, ఒక్కొక్కసారి అంటే కొంచెం లూజ్ కావచ్చు. అందుకని చెప్పేసి నేను డోరీస్ ఇచ్చేస్తాను. అండ్ కొంచెం లూజ్ టైట్ చూసుకొని నేనైతే స్టిచ్చింగ్ చేసేస్తాను అన్నట్టు. ఆ విధంగా చేస్తే మాత్రం వాళ్ళకు ఎప్పుడు చేసుకున్నా ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారో ఫస్ట్ లేయర్ వచ్చేసి ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. అండ్ ఒక్కొక్క లేయర్ దానికి స్టిచ్చింగ్ అనేది చేశానండి. అన్నీ కలిపి ఒకటే వేసామనుకోండి డ్రెస్ లుక్ అనేది రాదన్నట్టు. అందుకని చెప్పేసి దానికే నేనైతే స్టిచ్చింగ్ అనేది చేసేసాను. ఇదే విధంగా చేసుకోండి. మీరు ఎన్ని లేయర్లైనా కుట్టుకోండి, బట్ దానికే అటాచ్ అనేది చేసుకోండి. అప్పుడే మనకు లుక్ గేరా అనేది ఎక్కువ వస్తుంది. అండ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి రండి చూపిస్తాను. ఇది చాలా స్పెషల్గా కుట్టానండి. అంటే ఇంకా పీకో కంప్లీట్ కాలేదు. ఇంకా పీకో కంప్లీట్ అయి ఉంటే మీకు బాగా తెలిసేది. బట్ ఇది ఇప్పుడు నైట్కే కంప్లీట్ చేసి పంపించేసేయాలన్నట్టు. అందుకని చెప్పేసి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఎట్లా చూపించాలి మీకు. ఓకే, ఇది ఫస్ట్ లేయర్, ఇది సెకండ్ లేయర్. దీంట్లోకి వచ్చేసి లైనింగ్ కూడా ఉంది. ఇది 3 లేయర్స్. అండ్ ఇవైతే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే 2 లేయర్స్ వేసాను. జస్ట్ లైక్ స్టెప్ బై స్టెప్ అన్నట్టు బాగుంటుంది. ఇంకా ఎన్ని లేయర్లు కావాలంటే అన్ని లేయర్లు మనం వేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ ఉండాలి. అండ్ ఇది ఫ్రాక్ అన్నట్టు, పాపకు 3/4 ఫ్రాక్ ఇలా. అండ్ జస్ట్ ఇట్లా హ్యాంగింగ్ ఇచ్చేసాను. ఎంత ముద్దుగా ఉంది చూడండి. గేర్ అయితే ఫుల్ గేర్. ఇంకా పీకో అయ్యాకండి మిగిలిన ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడే డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, ఇలా. అండ్ పైన యోక్ పార్ట్ పైన అయితే ఈ విధంగా వేరే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా. చూడండి వర్క్ ఎంత బాగా వచ్చిందో. అండ్ హ్యాండ్స్ అయితే చిన్నగా బుట్ట చేతులు ఈ విధంగా బాగుందిగా, సింపుల్గా నీట్గా కనిపించేటట్టు ఈ విధంగా డిజైన్ చేశాను. బ్యాక్ వచ్చేసి ఇలా ఓపెన్ వస్తుంది. పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా వేసుకోవడానికి. ఇక్కడైతే బటన్స్ ఇచ్చేస్తాను ఈ విధంగా. ఫ్రంట్ బ్యాక్ రౌండ్ రౌండ్ అంటే కొంచెం ఇట్లా బోట్ లాగించాను. మరీ అయితే పిల్లలకి అంత వెడ్డపు అవసరం లేదు అని చెప్పేసి. చూసారు కదా, ఇది మొత్తం ఓవరాల్ డ్రెస్. నచ్చిందా? ఈజీగా అర్థమయ్యేటట్టు అనుకుంటున్నాను. మరి మీకు కూడా నచ్చితే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీ ఉన్న చీరలతో అయినా సరే ఇట్లా ఫ్యాబ్రిక్ చాలా తక్కువలో దొరుకుతుంది. ఇది టిష్యూ కోట అండి. ఈ శారీ అంటే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ కోట, అందుకని చెప్పేసి చెప్తున్నాను. చాలా ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్కి కానీ చాలా బాగుంటుంది అన్నట్టు. నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.